శ్రీకాళహస్తి పట్టణంలో కాసా గార్డెన్ వద్ద క్రిస్మస్ సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజురు తారక శ్రీనివాసులు గురువారం చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. జీసస్ ప్రేమ, అనురాగం, దయ, కరుణకు ప్రతిరూపమని ఈ పండుగలో మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వైబ్రేషన్స్ దాదాపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ ఎంతోమంది ఫాదర్స్ రావచ్చు, అదేవిధంగా ఎంతోమంది కృషి చేసి ఈరోజు ఈ అంత చర్చి కట్టడం పూర్వజన్మ చేసుకున్న పుణ్యంగా భావించాలి. ఎందుకంటే 150 సంవత్సరాలు కావాల్సిన చరిత్రలో ఎప్పుడో మనం రాజులు. అటువంటిది ఈరోజు మరలా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు టీం అందరూ కూడా మీరందరూ కలిసి కొత్త బిల్డింగ్ కూడా చూపించారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేము పక్కన కూర్చొని ఇంకా ఉంటే ఇంకా కొంచెం విన్నాం, చాలా బాగా చెప్తున్నాం. నిజంగా ఒక మనిషి ఎదిగేప్పుడు ఎంత బదిలితే అంత దేవుడు మనిషి తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాలం మామూలుగా కార్పొరేట్ వారికి కావచ్చు, ఎమ్మెల్యే వారికి కూడా పోస్ట్ వస్తానే ఏముండాలి దేవుడు, మేమే 10 మంది వచ్చి ధనం పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఫీలింగ్ ఏమనిపిస్తుంది, మేము కూడా దేవుడితో సమానం. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాడు, నేను అన్నం అవన్నీ పెంచావు దేవుడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మాజీ సీఎం గారి భారతమ్మ గారు నిజంగా ప్రతి వారం కళ్ళు లేని కాలు ప్రాలు మధ్య చూపించిన వారం పోయి తెల్లారిపోయి వాళ్ళకి సేవ చేసి అక్కడే ఫోన్ చేసుకుని వచ్చేవాళ్ళు. నిజంగా మనం ఎంత ఎదిగినా ఉండేది కాదు, మనం ఎంత ఒదిగి 10 మందికి సేవ చేస్తామో దేవుడు కూడా పైన చూస్తూ ఉంటాడు. అది ఎవరైనా సరే భగవంతుడు ఎప్పుడు నీకు దగ్గర చేస్తారంటే ప్రేమ. ఇప్పుడే చెప్పారు ఫాదర్ గారు, ప్రేమ ఉన్న దగ్గరనే ఈరోజు దేవుడు వస్తారు, ఆ ప్రభు వస్తారని ఈరోజు చెప్తుంటే చాలా సంతోషం. మీకు మీ కుటుంబానికి అందరూ ఈ సంవత్సరం బాగా జరగాలని హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్యామిలీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతూ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పాదాలను తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్. నమస్తే.